హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ వెజిటేరియన్ లంచ్ మీల్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నా స్టైల్ ఆఫ్ కుకింగ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలానే 40 మినిట్స్లో మనం ఒక కంప్లీట్ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా మేనేజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇవి గోరు చిక్కుడు మట్టికాయలు డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్గా పిలుస్తాను. సో క్లస్టర్ బీన్స్ ఫ్రై చేయాలని వాటిని బాయిల్ చేస్తున్నాను. చాలామంది వెజల్లో పెట్టుకుంటారు, ఆమెను బాయిల్ చేసుకుని. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్ చేస్తాను. అది ఫాస్ట్గా అవుద్ది, ఈజీగా అయిపోద్ది. సో బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని 1 విజిల్ లేకపోతే 1 విజిల్ వచ్చే ముందే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా తీసేయాలి. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. సో అలానే ఇంకొక వైపు నేను రైస్ ఇలా వాష్ చేసుకొని రైస్ కూడా కుకింగ్కి పెట్టేస్తున్నాను. అండ్ ఇవి రెండు అయ్యేసరికి మనం మట్టికాయ ఫ్రైలోకి కారపొడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను, అలానే కొబ్బరి ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ ఇలా రెడీ అయిపోద్ది. సో ఇది నేను పక్కన ఒక వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. అండ్ అలానే ఈరోజు రెసిపీలోకి మామిడికాయ పచ్చడి కూడా చేయాలనుకుంటున్నాను. సో ఇలా పచ్చి మామిడికాయ తీసుకొని అండ్ చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట, బాగా వాష్ చేసుకొని. అండ్ దెన్ అలానే కొన్ని వెల్లుల్లి పాయలు కూడా వేసాను. అలానే కొద్దిగా సాల్ట్ అండ్ కారం కొంచెం ఎక్కువే పడుద్ది. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. సో కారం టు కారం డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ కారం అయితే అంత స్పైసీగా ఉండదు. సో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, మీరు చూసుకొని యాడ్ చేయాలి. అలానే కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ వేసుకొని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది కూడా వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో కూడా మీకు కొంచెం సాల్ట్ కారం ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ ఇది కూడా రెడీ సైడ్లో పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ నేను రైస్ కూడా కుక్ అయిపోయింది, చూపిస్తున్నాను కదా మీకు, రైస్ కుక్ అయిపోయింది అనమాట. అండ్ అలానే మన మట్టికాయలు కూడా రెడీ అయిపోయాయి అనమాట, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సో ఇవి చల్లారును ఇలా పక్కన పెట్టేశాను అనమాట. అండ్ దెన్ అదే ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు పెడుతున్నాను. పప్పు ఇది నా స్టైల్ అనమాట. సో నేను క్విక్గా అవన్నీ ఇలా చేస్తుంటాను. కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ క్యూమిన్ సీడ్స్ వేసాను. అండ్ అందులోనే కొద్దిగా ఆనియన్స్ అండ్ గార్లిక్ ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హింగువ కరివేపాకు కూడా వేసాను, చెప్పని మర్చిపోయాను, కొద్దిగా హింగువ కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత టమాటోస్, ఇక్కడ నేను 2 టమాటోస్ తీసుకున్నాను. అండ్ ఇది అయితే సొరకాయ పప్పు, ఏ వెజిటేబుల్ అయినా నేను ఇలానే చేస్తాను. సో ఇక్కడైతే సొరకాయ టమాటోస్ వేసిన తర్వాత కొద్దిగా కొంచెం కుక్ అయిన తర్వాత అందులో నేను కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ కూడా వేసాను. అండ్ అలానే సోక్ చేసి పెట్టుకున్న తూర్ దాల్ కందిపప్పు. సో నేను ఏ పప్పు అయినా ముందు సోక్ చేసి పెట్టుకుంటాను, బాగా ఫాస్ట్గా కుక్ అవుద్ది అండ్ ఈజీగా మ్యాష్ కూడా చేయొచ్చు. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అండ్ ఇందులోనే మనం ఎలా పప్పుకి వేసుకుంటామో అలానే పసుపు అండ్ కారం. నేను ఇక్కడైతే పచ్చిమిర్చి టోటలీ అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలకి పచ్చిమిర్చి కారం ఎక్కువ స్పైసీ అనిపిస్తుంది. సో మా పిల్లలు అయితే తినరు పచ్చిమిర్చి వేస్తే, ధృవి తినదు, అందుకని కారపొడి వేస్తాను. అండ్ అలానే సాల్ట్, కారపొడి కూడా కారం ఎక్కువగా కావాలంటే స్పైసీగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో ఇక్కడికి నేను ధృవి తింటుంది కాబట్టి కొంచెం తక్కువే వేస్తాను, సాల్ట్ మనకు తగినట్టు. అండ్ మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసి ప్రెషర్ కుక్ చేసుకుంటాను. సో నేనైతే 6-7 విజిల్స్ రానిస్తాను అనమాట, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అది కుక్ అయ్యేసరికి ఇక్కడ నేను వేరే ప్యాన్ పెట్టి మనం పచ్చడి చేసుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, అందులోకి పోపు తయారు చేస్తున్నాను అనమాట. ఇవి ఆయిల్ వేసి తాలింపు గింజలు అంటారు కదా, అవన్నీ వేసాను, కొద్దిగా మెంతులు కూడా వేసాను. అలానే ఎండుమిర్చి, మనం మామూలుగా తాలింపుకి ఏమేమి అవసరమో అవన్నీ అనమాట, కరివేపాకు అండ్ కొద్దిగా వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి.
ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, అందులోకి ఈ మిక్చర్ వేసుకోవాలి అండ్ పచ్చడిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మన మామిడికాయ పచ్చడి రెడీ అనమాట. సో మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం? నాకైతే ఇష్టమే. ఫస్ట్ అంత ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడైతే ఇష్టం. అండ్ అదే సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం మట్టికాయకి పోపు పెట్టుకుంటున్నాం అనమాట. తాలింపు గింజలు అండ్ ఎండుమిర్చి అండ్ దీంట్లోకి ఏంటంటే మనం కొన్ని చిక్కుడుకాయ ఫ్రైలకి కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ అండ్ దెన్ కర్రీ లీవ్స్ వేసుకున్నాను. అవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇంగువ వేసుకున్నాను అనమాట. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇలా పొడి, ఆ పొడి వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, కొబ్బరి అండ్ వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసుకొని సో ఆ పొడిని వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మట్టికాయలు వేసుకోవాలి. చేతులతో ప్రెస్ చేసుకొని ఎక్సెస్ వాటర్ ఏదంటో అది తీసేయాలన్నమాట. తీసేసి బాగా ప్రెస్ చేసి తీసేసిన మట్టికాయలు వేసి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాము, బట్ ఆ సాల్ట్ ఎట్టా వాటర్లోనే వెళ్ళిపోద్ది, సరిపోదు. సో సాల్ట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇలా 5 minutes అలా ఫ్రై చేస్తే మట్టికాయల ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. పప్పు కూడా విజిల్స్ వచ్చి కుక్ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసిన ప్రెషర్ వెళ్ళిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొంచెం మిక్స్ చేసేస్తాను, అంతేనమాట. పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేయను, జస్ట్ స్పూన్తో అలా. అండ్ వేడి వేడి అన్నం, పప్పు, మట్టికాయ ఫ్రై అండ్ మామిడికాయ రెడీ. సో ఇది ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా నెయ్యి వేసుకొని అండ్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. కొంతమందికి అన్నీ మిక్స్ చేసుకొని తింటాం ఇష్టం, కొంతమందికి వేరే వేరేగా లైక్ పచ్చడితో కొంచెం తింటాం, ఫ్రైతో కొంచెం తింటాం, పప్పుతో కొంచెం తింటాం అంటే ఇష్టం అనమాట. సో నేనైతే ఫస్ట్ కేటగిరీయే, అన్నీ మిక్స్ చేసుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం. చాలామందికి అలా టేస్ట్ అనిపించదు, వేరే వేరే సపరేట్గా టేస్ట్ చేయాలనుకుంటారు. సో మీరు ఏ కేటగిరీయో చెప్పండి, టైప్ 1 టైప్ 2? నేనైతే టైప్ 1, అన్నీ మిక్స్ చేసుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం. సో మనం ఇలా స్టెప్స్ ఫాలో అయ్యి ఫస్ట్ ఏది బాయిల్ చేసుకోవాలో అలా సైమల్టేనియస్లో ఎలా కుక్ చేయాలో తెలిస్తే కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే కుకింగ్ ఫాస్ట్గానే అయిపోద్ది. నాకైతే ఇదంతా ఒక 40 minutes పట్టింది. సో మేబీ కొంతమంది ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.